అన్నా అన్నా ఆపే, ఇక్కడ ఎవడో పడిపోయి ఉన్నాడు. అయ్యో దెబ్బ బాగా గట్టి తగిలినట్టుంది. ఏమైందిరా? పటేల్ నెత్తివాళ్ళు కొట్టిపోయిండు. చెప్పినా ఇన్న వేసేలే నువ్వు, ఆ చెవులోకి ఎక్కుతే కదా. అరే కొంకు చెప్తామైంది, పిసలేసిందా? ఎందుకు ఆడు సిగ్గు అబద్ధమని ఊర్లో శంఖ ఊరుతావు? ఈ ఊర్లో అందరు చెవిటోళ్ళే. అయ్యో అన్నా అన్నా నీళ్ళు ఇయ్య కొద్దిగా. అన్నా జల్దీ ఇయ్యే. తాగు. కానీ ఒకటి చెప్పాలనా, నాకు తెలుసు అని సిగ్గం అబద్ధమని, నువ్వు చెప్పేది నిజమని. జాగ్రత్త. అన్నా ఉండే వస్తున్నా. సార్ ఎక్కడ సైకిల్ అప్పు రోడ్డు పెడుతున్నావు రోజు, పెద్ద జమీందారు బిడ్డలాగా. నీ పనులు నువ్వు చూసుకోలేవు, మనకు లేవా పనులు ఇట్లా? ఎక్కడి నుంచి వచ్చిందో ఎట్లొచ్చిందో తెలియదు, కానీ నేను నిన్ను నమ్ముతున్నా అన్నది ఎవరై ఉంటుంది? నువ్వు నేను కలుస్తా. అట్లా అయిందే. అయినా మీ అన్న నిన్ను తిట్టడంలో తప్పేం లేదే. ఎవరన్నా కొంగు చింపుకుంటారా గట్లా? ఏంటే మీరు నా దిక్కు మాట్లాడకుండా మా అన్న వెనకేసుకొస్తున్నారు? నువ్వేమైనా చెప్పే, నువ్వు చేసిందైతే టీక్ కాదు. బిల్కుల్ టీక్ హే. అయినా ఆడేం పరాయుడు కాదు. మరి చూడు ఏమో తీసుకొచ్చిండే. తగ్గిందా? వస్తావా? అంతోనే గొర్రెలు కాసుకొని పోతావా? ఆగండి జరసేపు. జల్దిగా. అవును, ఆయన సిగమ బుద్ధమని నీకెటా తెలుసు? ఇప్పుడు అది అడగడానికి వచ్చినావా? ఏ ఆపండి. చెల్లె గొడ్డలి, నిన్నే గొడ్డలి. అన్నగాడు ఉంది పోయే. ఇక్కడ దేవే నిన్నే. ఏడుంది లేదు, గొర్రెలు కాసుకుంటుంది. ఏంది? అదేం లేదన్నా, మేడారం జాతరకి గొర్రెలను ఎట్లా పట్టుకు రావాలని ఆలోచిస్తాంది అంతే. మళ్ళేదో చేసినట్టుంది. అరే నా మీద కోపం కట్ల మీద చూపిస్తే ఏమొస్తుంది? జరుగు. ఇట్లా కాదే చెల్లె, చెప్తున్నా చెల్లె. అరే పైసలు తీరా రే. ఈ ఆటలో నన్ను కొట్టే మోడబొట్టలేదరా. తీరా చూడు, జల్ది అనీరా. పటేల్ ఇంటికాడ మోర తీయాలి. రే పటేలేంద్రా పటేళ్ళు, ఆ ఇంట్లో పని చేసి రోజు సల్లం కొట్టాలా? రే నువ్వు ఎట్లా వదిలినావు అనుకో, గడుచుడు దాని లెక్క పిచ్చోని కింద చెమ కడతారా. పిచ్చంత పోల్స్తారా నన్ను? సిగ్గులేదురా మీకు? ఆయనకి తాగితే పడదని తెలుసు కూడా రోజు తాగిపిస్తారు. తాగిపించి దానికోసం కాదా, నీకోసం. లేనా ఎట్లున్నాడా?
ఒక గుద్దు గుద్దిండు అనుకో నా లెక్క అవుతావు తప్పదే తాగరా. ఏ అట్లా చూసి కూర్చోడానికి మనుషులేనా మీరు అసలు? నన్ను చేసుకో మరి, ఒంటి చేత్తో మోసుకొస్తా. ఛీ! లేవురా. అరే మావా పైసలు ఇచ్చిపోరా. నీకెలా తెలుసు అని సిగమ అబద్ధమని? ఏంది ఇప్పుడు అన్సిగం గురించి చెప్తే కానీ ఆయనకు పడవా? ఏ అట్లేం లేదు, మరి ఊళ్ళో నా అక్కనికే తెలుసు అనుకున్నా. అన్నట్టు నీ పేరేంది? ఆహా, ఇప్పుడు పేరు చెప్తే కానీ ఆయనకు పడవా? ఏది వెనుకబడా అంటున్నావు? ఏం సంగతి? అమ్మో మా అన్నలు వేస్తుంది, నేను చూసుకుంటా. పో నువ్వు పో, నేను తీసుకుపోతా. దా అన్న మెల్లగా పేరు చెప్పలేదు. కనుక్కో చూద్దాం. ప్రేమ ముదిరినట్టుందే, ఒక్క లడ్డు నుంచి డబ్బా లడ్డూలకు వచ్చిందే. బుజ్జమ్మా, ఎట్లా తెలిసింది? పిచ్చోడు అనుకున్నా, పర్లేదు, తెలివైనోడువే. ఏ, అదేంటి? ఏం బావా, ఏడన్నా కరువు తీరుతుందంటావా? అది నీకే తెలుస్తుంది కదా. ఇంకో బస్తా తెప్పు పోరా. ఏం దుర్యోధన్, ఏంది సంగతి? పటేల్ సార్ ఉన్నంత కాలం నాకు ట్రాన్స్ఫర్ ఉంటుందా? ఏం లే పటేలు, ఈ ఎండకి వాళ్ళ పిల్లలు ఉడకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. మీరు కానీ పటేలు ఒక పంక పెట్టిస్తే పిల్లలు చల్లగా చదువుకుంటారు. పంక మా పిల్లగాల కోసమా నీ కోసమారా? నీ కొడుకు పుడితే 2 సార్లు నేను పెట్టిస్తా పటేలు. అని షోపో పీకుంటా. ఇంకోసారి నాకు పుట్టబెట్టలు జోలికి వచ్చినావు అనుకో, ఆ షోపో పీక్ చేతులు పెడతా. నువ్వు చెప్పినట్టు చెప్తా. అమ్మా అది ఏందమ్మా అది? అది మా పూర్వీకుల నుండి వస్తున్న విగ్రహం. అట్లా మెరుస్తుందేందమ్మా? దైవశక్తి. అది ఉండబట్టే మాకింత హోదా ఐశ్వర్యం అని నమ్ముతాము. ఏ తాళ్ళందుకు వచ్చి మీ చెల్లి ఆ పిస్తం తోటి తిరుగుతుందట కదా, రేపటి ఊరంతా పిస పుజ్జమంటారు.